హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధీర్ 387 యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. కొండారెడ్డి బ్రిడ్జ్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో ఉంది. ఇది రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదేవిధంగా బస్టాండ్ నుంచి 2.9 టు అరౌండ్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది కర్నూలు నగరానికి సెంటర్లో ఉంది. విశాలమైన 3 బ్రిడ్జ్లలో ఒకటి కర్నూలు విక్టరీ టాకీస్ పక్కన ఉంది. దీనిని ఎర్ర బ్రిడ్జ్ అంటారు. మిగిలిన 2 బ్రిడ్జులు తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర ఉంది, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా పక్కన ఉంది. నదిని దాటి శత్రువులు కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు అక్కడే కాపలా కాస్తుండేవారు. నిర్మించినది ఆయనే కాబట్టి అచ్యుత దేవరాయ బురుజు అని పిలిచేవారు. అప్పట్లో 1602 నుండి 1618 మధ్య కాలంలో బీజాపుర సుల్తాన్ ప్రతినిధి అయిన అబ్దుల్ వహాబ్ కున్నల్హోట్ను పరిపాలిస్తూ ఉండేవారు. ఆ సమయంలో నందికొట్టూరు తాలూకా పాతకోట పాలకుడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహాబ్ కొండారెడ్డిని ఈ బ్రిడ్జిలో బంధించారు. కొండారెడ్డి ఈ బ్రిడ్జ్లోని మరణించడంతో అతని పేరు మీదుగా దీనిని కొండారెడ్డి బ్రిడ్జు అనే పేరు వచ్చిందని అందరి అభిప్రాయం. ఈ కొండారెడ్డి బ్రిడ్జిని ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలకుల యొక్క యుద్ధాంతంగా శత్రువులను గమనించేందుకు ఈ బ్రిడ్జిని ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కిలోమీటర్లు ఉన్న గద్వాల్కి ఈ బ్రిడ్జి నుండి సొరంగ మార్గం ఉంది. 1901లో ఉన్న గవర్నమెంట్ ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది. శత్రువులు దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఉండేందుకు ఈ మార్గాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ మార్గం తుంగభద్ర నది కింద ఉంది. ఈ కొండారెడ్డి స్థలం మధ్యలో 168 ఎత్తుగల పొడవైన స్తూపం ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగురవేయడం కోసం నిర్మించినట్లు తెలుస్తుంది. అంతేగాక దీనిపైకి ఎక్కి దూరంగా వస్తున్న శత్రువులను కూడా పసిగట్టవచ్చు. ఒకప్పుడు ఈ స్తూపం పైకి ఎక్కడానికి ఒక ఇనుప నిచ్చెన ఉండేది, కానీ ప్రమాదాలు జరగకుండా దాన్ని తొలగించారు. మన భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగురవేయడం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేయగా కొండారెడ్డి బ్రిడ్జ్ 5వ స్థానం పొందింది. ఇంతవరకు మనం కొండారెడ్డి బ్రిడ్జ్ చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఇంకా విజువల్స్. అలానే ఇంకా నైట్ విజువల్స్ కూడా ఎలా ఉంటాయో చూసి వెళ్దాం. చూడండి నైట్ విజువల్స్ ఎలా ఉన్నాయో. ఫుల్ లైటింగ్ వేశారు. చూడండి లైట్స్తో ఎలా డెకరేట్ చేశారు. పైన స్తూపం కనిపిస్తుంది చూడండి, అదే స్తూపం బాగా డెకరేట్ చేశారు చూడండి. ఈ ఫ్లోలోనే సొరంగ మార్గం ఉన్నది. చూడండి నైట్ విజువల్స్ ఎంత బాగా వేస్తారు, లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ టాప్కి వచ్చేసాం. టాప్ చూడండి లైటింగ్ ఎంత బాగుంది, స్తూపంకి ఎంత బాగా వేశారు. కొండారెడ్డి బ్రిడ్జ్కు నైట్ టైం వెళ్ళినా కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే బాగా నైట్ టైమ్స్ విజువల్స్ బాగా కనిపిస్తాయి. అలా కర్నూలు చూస్తూ కొండారెడ్డి బ్రిడ్జ్ని కూడా బాగా చూడవచ్చు. ఎప్పుడైనా నెక్స్ట్ టైం నైట్ టైం కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధీర్ 387 యూట్యూబ్ ఛానల్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ 387 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.